మీరెన్నో రకాల దోసలు తినుంటారు. ఒకసారి నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అయ్యి ఇన్‌స్టంట్ టమాటో దోస వేయండి. మళ్ళీ మళ్ళీ ఈ దోస వేసుకొని తింటారా అంత బావుంటుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్‌లో కట్ చేసుకున్న 3 టమాటా ముక్కలు, మంచి కలర్ కోసం కాశ్మీర్ చిల్లీస్‌ని వాడుతున్నాను. ఇవి లేకపోతే నార్మల్ ఎండుమిర్చిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యం పిండి, అరకప్పు బొంబాయి రవ్వ, పావు కప్పు గోధుమ పిండి, కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దోస పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకొని 10 నిమిషాలు వదిలేయండి. 10 నిమిషాల తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు దోస ప్యాన్ హీట్ అయ్యాక ఒక గరిటె పిండి వేసి దోసలాగా పల్చగా స్ప్రెడ్ చేయండి. నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకుంటే చాలా ఈజీగా టేస్టీగా ఉండే టమాటా దోస రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.